నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాను ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఆశావాహులు చాలామంది ఉన్నారు. మొదట 5 మంది పేర్లు వినిపించినాయి, ఆ తర్వాత 10కి వెళ్ళింది, ఇప్పుడు 15 మంది పేర్లు వినిపిస్తున్నాయి. సో మనం 15 మందిలో సీరియస్గా ఎవరు ట్రై చేస్తూ ఉన్నారు, సీరియస్గా ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరి పేర్లను పరిశీలిస్తున్నారు అనేది ఒక్కసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితా చూస్తే చాలానే ఉంది. సో ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇక్కడ ఇస్తే రెడ్డి కని ఇవ్వాలి, లేదంటే బీసీ కని ఇవ్వాలి. ఈ 2 ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి అటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించి అక్కడ రెడ్డి ఇస్తే ఈ నల్గొండ మాత్రం ఈ నల్గొండ ఖమ్మంలో బీసీకి ఇవ్వాలి, ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, బీసీకి ఇవ్వాలి. అక్కడ ఓసీ అయితే ఇక్కడ బీసీ, లేదు ఇక్కడ ఓసీ అయితే అక్కడ బీసీ అనమాట. సో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మీకు. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కసారి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఆశావాహుల గురించి డిస్కస్ చేస్తే, సో మొదటి వ్యక్తి చెనగాని దయాకర్ పీసీసీ జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతా ఉన్నారు. సో చెనగాని దయాకర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత, గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి అండ్ విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల నిత్యం తన వంతు ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అండ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఇటు నిరుద్యోగుల్ని కొంత తన వెంట వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ గెలుపులో తన పాత్ర పోషించుడు చెనగాని దయాకర్. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాల నుంచి ఒక సాధారణ విద్యార్థి నేత నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తి చెనగాని దయాకర్. సో ప్రస్తుతం చెనగాని దయాకర్ ఎప్పటికీ నిత్యం ఇటు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్లు ఇస్తూనే ఉంటారు, ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉంటారు, నిరుద్యోగులకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ నిరుద్యోగ సమస్యల మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకున్నటువంటి వ్యక్తి సో చెనగాని దయాకర్ ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గం. ఒకవేళ ఈ యొక్క మరి నల్గొండ ఖమ్మం వరంగల్ కనుక బీసీకి ఇవ్వాలనుకుంటే ఇక్కడ చెనగాని దయాకర్ పేరు వినిపించేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. బట్ చూద్దాం చెనగాని దయాకర్కి ఇస్తారా లేకపోతే ఇంకో బీసీ బిడ్డకి ఇస్తారా అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ కొంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చెనగాని దయాకర్. ఒక విద్యార్థి నేతగా అనేక ఫైట్స్ చేసిండు, ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను పిలిపించినటువంటి వ్యక్తి కాబట్టి సో చెనగాని దయాకర్ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక రెండో పేరు వచ్చేసి ఇక్కడ లోకేష్ యాదవ్ మనకు కనిపిస్తూ ఉండు.